ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ తెలిసిన కుండలిని శక్తి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ కుండలిని శక్తి అని చెప్పేసి అక్కడ ఒక పాము ఉంటుందని చెప్పేసి, ఆ పాము లేస్తుందని చెప్పేసి, ఇది ఒక యోగ పరిభాషలో వాడుతున్నాము. ఆ పాము అంటే అవ్యక్తమైన ఉత్తేజితము కాని శక్తి. కండ కుండలించి కండ కుండలించి కుండలినాడించి ఆడించి ఆడించి కండ కుండలించి కుండలినాడించి జమిలి మూత నాగసరమూద నాగుపాములేచి నాట్యము చేయు కాళికాంబ హంస కాళికాంబ. ఖండ అంటే స్థూలమయ శరీరము, అన్నమయ కోశము, ఈ యొక్క భౌతిక కాయము. కుండలించి అంటే దాన్ని చక్కగా నిగ్రహములో పెట్టి, ఆసనంలో పెట్టి, కుండలి నాడించి అంటే మన శక్తిని వెలికి తీసి దాన్ని ప్రచోదితము చేసి, జమిలి మోత నాగస్వరము నూద. జమిలి మోత అంటే మన చుట్టూ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్, గురువు పరంపర, వాళ్ళంతా కూడా నాగస్వరము నూద. వాళ్ళు మనం ధ్యానం చేస్తుంటే మనకు కావాల్సిన శక్తిని ప్రసాదించడానికి చుట్టూ చేరుంచుతారు, నాగస్వరము నూస్తారు. అప్పుడు మన నాగుపాము లేచి నాట్యము చేయండి, కుండలిని ప్రజ్వలితమవుతుంది. ఆహాహా, ఎంతటి చక్కటి, ఎంత అందమైన ఈ యొక్క పద్యమో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇంకొకసారి పాడుకుందాం. కండ కుండలించి కుండలినాడించి జమిలి మోద నాగసరమూద నాగుపాములేచి నాట్యము చేయు కాళికాంబ హంస కాళికాంబ. పాము పెట్టెనున్న పాము పెట్టెనున్న. పాము పెట్టెలోనే ఉంటే, అంటే మన శక్తి వ్యక్తం కాకుండా ఉంటే, అవ్యక్త స్థితిలోనే ఉంటే పరిమళంబే లేదు, దాని యొక్క అర్థమే లేదు అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. పాము పెట్టెనున్న పరిమళం లేదు లేదు లేదు. పాము పెట్టెనున్న పరిమళం లేదు, తెరచి చూడ పెట్టె పరిమళించు. పెట్టె అంటే శరీరం, పాము అంటే శక్తి. ఎప్పుడైతే పాము బయటకు వస్తుందో పెట్టె పరిమళిస్తుంది, శరీరము సుదృఢమవుతుంది, శక్తివంతమవుతుంది, చిరాయుమవుతుంది, చిరంజీవి అవుతుంది, పెట్టె పరిమళిస్తుంది, శోభాయమానంగా అవుతుంది అంటున్నాడు. శరీరము ఎంత బాగా ఉంటుందో ఆత్మశక్తిని విజృంభింపజేస్తే మై డియర్ ఫ్రెండ్స్ పెట్టె పరిమళిస్తుంది. పాము పెట్టెను నా పరిమళం లేదు,
ఎప్పుడైతే ఆత్మశక్తి ప్రజ్వలితం కాదో శరీరంలో పరిమళమే లేదు, శరీరం యొక్క జీవితంలో ప్రాపంచిక జీవితంలో సువాసనమే లేదు, సుగంధమే లేదు, ఏమాత్రం రసం లేదు, అంతా విరసమే అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. పాము పెట్టెను పరిమళం లేదు, తెరచి చూడ పెట్టె పరిమళించు, పరిమళించుటనగా పడగెత్తుటే కదా, పరిమళించుటనగా పడగెత్తుటే కదా, కాళిగాంబహంస పరిమళించుటనగా పడగెత్తుటే కదా. పాము పడగ ఎత్తవలే, పడగ ఎత్తని పాము పామా? ఆత్మ పదార్థము తెలియని జీవితము జీవితమా? ఆత్మ పదార్థము లేని శరీరము శవమే కదా. ఆత్మ పదార్థము నాట్యం చేస్తున్న శవము శివమే కదా. ఈ యొక్క పాము నాగు పాము కుండలిని శక్తి ప్రచోదితమైనప్పుడు, ప్రజ్వలమైనప్పుడు, ప్రచండమైనప్పుడు ఏమవుతుంది? ఆరు కమలములకు, ఆరు కమలములకు, ఆరు కమలములకు, ఆరు కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్ర మనడి బాట కలదు కలదు కలదు, ఆరు కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్ర మనడి బాట కలదు, బాట వెంట నడువ పరమపదమే, బాట వెంట నడువ పరమపదమే, కాళికాంబహంస ఆరు కమలములకు నావలి బయలులో. ఆరు శక్తి క్షేత్రాలు ఉన్నాయి, షట్చక్రములు అంటాము. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ ఆరు చక్రములకు, ఆరు శక్తి క్షేత్రములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట కలదు. దానిని దశమద్వారం అంటాం. నవద్వారే పురే దేహి దశమద్వారము, అదే వైకుంఠ ద్వారము, బ్రహ్మరంధ్రము. ఆ బాట వెంట నడుస్తే పరమపదము చేరుకుంటాము, పరమపద సోపానము చేరుకుంటాము, వైకుంఠ పదవిలో ఉంటాము, కైలాసము చేరుకుంటాము. ఆహాహా, ఏమి ఆ బాట! ఆరు కమలములకు ఆవలి బయలులో ఆరు కమలములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్ర మనడి బాట కలదు, బాట వెంట నడువ పరమపదమే,
కాళిగాంబ హంస కాళిగాంబ. ప్రతి యోగి కూడాను తన 6 శక్తి కేంద్రాలను వశపరుచుకునవలే, తాను పరవశుడవ్వవలే. పరమనగా పరబ్రహ్మము. బ్రహ్మరంధ్రం అనే బాటలో మనం పరబ్రహ్మ స్వరూపమవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ఈ యొక్క పద్య రత్నానికి నా యొక్క సహస్ర నమస్సుమాంజలి. గురుముఖాన విన్న కుండలినీ శక్తి, కుండలినీ శక్తి, కుండలినీ శక్తి. గురుముఖాన విన్న కుండలినీ శక్తి, మేలు కొలిపి 6 మెట్టు లెక్క, దూరదృష్టి తోడ దూర శ్రవణమపు, దూరదృష్టి తోడ దూర శ్రవణమపు. కాళికాంబ హంస కాళికాంబ. గురుముఖాన విన్న కుండలినీ శక్తి, మేలు కొలిపి 6 మెట్టు లెక్క, దూరదృష్టితోడ దూర శ్రవణమపు, కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే గురుముఖత, ఎవరయ్యా గురువు అంటే తన శక్తిని తాను మేల్కొల్పుకున్నాడో, తాను 6 మట్టులు ఎక్కి 7వ స్థితిలో ఉన్నాడో వాడు గురువు. సిద్ధి పొందినవాడు గురువు, సాధన పరిసమాప్తము అయిన వాడు గురువు. ఆ గురుముఖాన విన్న కుండలిని శక్తిని మేలు కొలిపి జాగ్రత్తగా నిద్రాణముగా ఉన్న ఆ యొక్క శక్తిని మేలు కొలిపి 6 మెట్టు లెక్క అనగా ఈ యొక్క 6 యొక్క శక్తి స్థానములను ఛేదించి ఆ యొక్క శక్తి పైకి ప్రసరింప. అప్పుడు ఏమవుతుంది? దూరదృష్టి అంటే టెలివిజన్ అంటామే. టెలివిజన్ అంటే దూరదృష్టి, దూరశ్రవణం అంటే టెలిఫోన్. అంటే ఎక్కడవో ఉన్నవి మనకి కనపడతాయి, ఎక్కడవో ఉన్నవి మనకి వినపడతాయి. ఇవే మరి ఆత్మ యొక్క ప్రచండ శక్తికి చిన్ని చిరుకానుకలు, చిన్ని యొక్క దర్శనములు, చిన్ని ప్రతీకలు. మై డియర్ ఫ్రెండ్స్, దూరదృష్టి, దూరశ్రవణం. గురుముఖాన విన్న కుండలినీ శక్తి, మేలు కొలిపి 6 మెట్టు లెక్క, దూరదృష్టి తోడ దూర శ్రవణమపు, కాళికాంబ కాళికాంబ హంస కాళికాంబ. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఎంత చక్కగా చెప్పారో. దివ్య దృష్టి గురించి, దివ్య శ్రవణం గురించి, టెలివిజన్ గురించి, టెలిఫోన్ గురించి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు వేల కొద్ది మంది దివ్య దృష్టి పొందినవారు, దివ్య శ్రవణం పొందినవారు. గంటలు 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 ధ్యానం చేసి ఎంతో దివ్య దృష్టిని, ఎంతో దూర శ్రవణాన్ని, దివ్య శ్రవణాన్ని పొందినవారు పిరమిడ్ మాస్టర్లు. అంతేకాకుండా ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీరయానం అన్నది మౌలికమైనది ధ్యాన సిద్ధులలో. గాలి రేతి
విశ్వగోళాలలో ముందువో గాలి రీతి విశ్వగోళాలలో నుండు. విశ్వగోళాలు అంటే అనేకమైన స్టార్స్, ప్లానెటరీ సిస్టమ్స్. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దేవుల భూల మధ్య తిరుగగలవో. దివుల భూల మధ్య అంటే ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, హయ్యర్ డైమెన్షన్స్. ఇది భూలోకం అయితే దీనికన్నా పైన భూవద్లోకము, సువద్లోకము, జనాలోకము, మహాతోలోకము, తపోలోకము, సత్యలోకము, ఇవన్నీ రకరకాల దివులు ఉన్నాయి. ఈ దివుల భూల మధ్య తిరుగుతూ ఉంటాము. యాస్ట్రల్ ట్రావెల్, కాస్మిక్ ట్రావెల్, కాసల్ ట్రావెల్. గాలి రేదే విశ్వగోళాలలో ముందు. ఈ శరీరంలో మనం చిక్కుపడిపోయాము. ఈ శరీరమే నేను అనుకుంటున్నాము, ఈ శరీరంతోనే ప్రయాణం అనుకుంటున్నాం. కానీ ఈ శరీరం వదిలిపెట్టేసి, స్థూలము వదిలిపెట్టేసి సూక్ష్మము ద్వారా, కారణము ద్వారా, మహాకారణం ద్వారా ఎన్ని లోకాల్లో మనం తిరగవచ్చో లెక్కే లేదు. త్రిలోక సంచారం చేయవలే, త్రికాల జ్ఞానం కలిగి ఉండవలే. గాలి రేతి విశ్వగోళాలలో ముందు దివుల భూల మధ్య తిరుగగలవు. నీవు లేని చోటు నిక్కముగాలేదు, నీవు లేని చోటు నిక్కముగాలేదు. కాళిగా హంస కాళిగా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, సూక్ష్మ శరీర యానం గురించి ఎంత చక్కగా చెప్పారో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. చిత్తవే భ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు తలచు విడివాయును కలిసియుండుగాగ ఘటమఠాయకాశముల్ కాళిగామ హంస కాళిగామ. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరు అటంచు తలచు వెర్రివాడు కలిసియుండుగాదే ఘటమటాకాశం. మనము అజ్ఞానములో చిత్తము చంచలమైంది, చిత్తము ఎక్కడో మరుగున పడిపోయింది ఉంది కనుక ఈ జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనుకుంటున్నాం. వెర్రివాడు అలాంటి వాడు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నవాడే బుద్ధి ఉన్నవాడు. నేను వేరే, ఇంకెవడో వేరే, నన్ను పుట్టించిన వాడు వేరే అనుకుంటే వెర్రివాడు. కలిసి ఉండుగాదే ఘటమఠాకాశం. ఘటాకాశం అంటే ఒక కుండలో ఉన్న స్పేస్, ఆకాశం. మఠాకాశం అంటే కుండ బయట ఉన్న ఆకాశం. ఈ కుండ లోపల ఉన్న ఆకాశము స్పేసు, కుండ బయట ఉన్న స్పేసు రెండు ఒకటే కదా. రెండు వేరు వేరన్నా ఎటులా? ఒక సముద్రంలో చేయి పెట్టి నీళ్లు తీస్తే ఆ చేతిలో ఉన్న నీళ్లు, సముద్రంలో ఉన్న నీళ్లు వేరు వేరేనా? రెండు ఒకటే కదా, కలిసి ఉన్నాయి కదా. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోవడమే ఈ యొక్క ధ్యానం యొక్క చరమస్థితి, జ్ఞానస్థితి. కనుక ఎప్పుడైతే మనం ధ్యానం చేయమో చిత్తము విభ్రమము చెంది నేను వేరే, పరులు వేరే అనుకుంటాము, అంతా వేరే అనుకుంటాము. కానీ నేనే అంతా, నేనే మొత్తం అని తెలుసుకున్నప్పుడు మరి యోగీశ్వరుడు అవుతాడు, జ్ఞానేశ్వరుడు అవుతాడు. దివ్యమంగళం దేవతాబింబం. మనము ఎవరమయ్యా? ఈ శరీరం ఏమిటయ్యా అంటే దేవతాబింబం.
ఈ శరీరము దివ్యమంగళమైనది. దివ్యమంగళము దేవతాబింబము ఉలమందు నున్న ఉపముగనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనే. ఈ శరీరము అత్యద్భుతమైన ఈ శరీరము మన దగ్గర ఉండగా, రహస్యమంతా ఈ యొక్క శరీరంలోనే ఉండగా ఎక్కడెక్కడో యాత్రలు తిరుగుతుంటాము. ఎన్ని యాతనలు పడుతున్నామో లెక్క లేదు. పిచ్చోళ్ళు యాత్రలు వెళ్తున్నారు. పిచ్చి లేనివాడు బుద్ధిమంతుడు తన ఇంట్లోనే తాను కూర్చుని తన సితారు వాయించుకుంటూ తాను ధ్యానం చేస్తూ, తన ఎమ్మెల్యే పనిచేస్తూ తాను ధ్యానం చేస్తూ, తను గృహిణిగా ఉంటూ తాను ధ్యానం చేస్తూ ఏ తీర్థయాత్రలు వెళ్ళక్కర్లేదు. మన శరీరమే దివ్యమంగళమైన సర్వక్షేత్రం. దివ్యమంగళాయమో దేవతాబింబం ఉలముందు నున్న ఉపముగనక యాత్రలెల్ల తిరిగి యాతన పడనే. కాళికాంబ హంస కాళికాంబ వదనున్న గురుని వైపు గానగలేక, వద్దనున్న గురుని వైపు గానగలేక. ఎవడున్నాడు మన దగ్గర? గురువు. మన శ్వాసే మన గురువు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, శరీరమే దేవాలయము, శ్వాసే గురువు. వదనోన గురుని వైపు కానగలేక వెర్రి మొద్దుల వలె వెదకులాడి బుద్ధిమాలి నరులు పోయిరి పోకగా కాళికాంబ హంస కాళికాంబ. మన దగ్గర ఉన్న శ్వాస అనే గురువు, ఆ యొక్క గురువుని కనలేక వెర్రి మొద్దుల్లా ఎక్కడెక్కడో వెలుగుతూ బుద్ధిమాలిన పనులు పనిచేస్తున్నాము అంటున్నాడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. వెదకి 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 వేసారి వేసా వెదకి 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 వేసారి వేసారి అచటన్ని చటలేడటంచునేంచి తరచి చూచి తాను తనలోనే కనుక్కునే. తరచి చూచి తాను తనలోనే కనుక్కుని కాళికాంబ హంస కాళికాంబ. వెదకి 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 వేసారి వేసారి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మానవుడు, ఎన్ని జన్మల్లో తిరిగాడో మానవుడు, ఎన్ని మక్కాలకు, ఎన్ని మసీదులకు, ఎన్ని చర్చిలకు, ఎన్ని దేవాలయాలకు, ఎన్ని నదులకు, ఎన్ని సముద్ర స్థానాలకు పోయాడో లెక్కే లేదు. బయట ఎక్కడుంది నాయన? అంతా నీ దగ్గరే ఉంది నాయన. అరే ఏ అందర్ की मामला है मेरे दोस्तों, ये अंदर की बात है, ये बाहर की बात नहीं मेरे दोस्तों అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. వేదకి 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 వేసారి ఎంత వెతికామో, ఎంత అలసిపోయామో. అక్కడ ఇక్కడ తిరిగాము, ఇక్కడ అక్కడ తిరిగాము, ఎక్కడా లేడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎక్కడ లేడు, ఎక్కడ లేడు, ఎక్కడా లేడు అనుకుని తిరిగి 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 ఇంటికి వచ్చి కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఇక్కడే ఉన్నాడు, తానే పరబ్రహ్మం అని తెలుసుకున్నాడు. ఎంత చక్కటి విషయమో చూడండి.
వెదకి 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 వేసారి వేసారి అచట నిచట లేడటంచు నుంచి తరచి చూచి తాను కనులోనే కనుగొనే కాళిగాంబ కాళిగాంబ హంస కాళిగాంబ. ముక్కు మోగము చెక్కి మూర్తి పూజలు చేయ పనికి రాని మూర్తి పూజలు చేస్తున్నాం అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ముక్కు మోగము చెక్కి మూర్తి పూజలు చేయు తొలుత చేయు దొసగు తొలగబోదు. మూర్తి పూజలు మనమే ఒక శిలను శిల్పముగా చెక్కి దానికి పువ్వులు పెట్టి హారతులిచ్చి అగరబత్తి పెట్టి బట్టలు వలువలు చుట్టి ఎన్ని పూజలు చేసినా ముందు చేసిన పాపములు తొలగిపోవు కదా అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ముక్కు మోగము చెక్కి మూర్తి పూజలు చేయ తొలుత చేయు దొసగు తొలగబోదు. దొసగు అంటే పాపం. మనసు నిలుప జనన మరణాలు తొలగును. మనసు నిలుప జనన మరణాలు తొలగు. కాళిగాంబ 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 హంస కాళిగాంబ. మనసు నిలిపితేనే జనన మరణాలు దొరుకుతాయి, ధ్యానం చేస్తేనే జనన మరణాలు దొరుకుతాయి. అన్యథా శరణం నాస్తి. పూజల వల్ల ఎంత మాత్రమో లాభం లేదు, జీవితం అంతా వ్యర్థమవుతుంది, నష్టమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సూత్ర మేరేగి సూత్ర మేరేగి వెలుగో చూడగా చూడగా. సూత్రం అంటే ఈ యొక్క ధ్యాన శాస్త్రము యొక్క శ్వాస మీద ధ్యాస. సూత్ర మెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాల మెల్ల రూపుమాయు రూపుమాయు సూత్ర మేరేగి వెలుగు చూడగా చూడగా పాపజాల మెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బూడిదైపోంగు పూర్వజన్మ కర్మ బూడిదైపోంగు కాళికాంబ హంస కాళికాంబ. ఎన్నో జన్మల సంచితమైన పాప కర్మలన్నీ బూడిదైపోవాలంటే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పున్నాడు కదా.
ఆత్మజ్ఞానములోనే కర్మలు దగ్ధమవుతాయి. కర్మలు దగ్ధమైనప్పుడే మన కర్మ పరంపర నుంచి, జన్మ పరంపర నుంచి విడుదల వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సూత్రమేరేగే. సూత్రం అంటే అనాపానసతి, సూత్రం అంటే శ్వాస మీద ధ్యాస, సూత్రం అంటే అప్పోదీపోభవ, ఉద్ధరేదాత్మనాత్మ. సూత్రమేరేగే వెలుగు అంటే ఎన్లైటన్మెంట్. చూడగా 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 అంటే సాధన చేయగా 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 పాపజాల మెల్ల రూపుమాయు. ఎన్ని జన్మల కర్మల పాప సంచితమైన అంత క్షణం కాలంలో పటాపంచలవుతుంది సాధన చేయగా చేయగా. శూద్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాల మెల్ల రూపుమాయు. పూర్వజన్మ కర్మ బూడిదైవో కాళికామ హంస చదువగలదు లోని సారమెరుంగరు. ఏవేవో బీఎస్సీలు, బీకామ్లు, ఎంఎస్సీలు, ఎంఏలు, పిహెచ్డీలు చదువుతాం, కానీ మనలోని సారం మనం తెలుసుకోలేము కదా అంటున్నాడు. చదువగలరు లోని సారమెరుంగరు. చదువుల ఫలమదేమి సారమేమి. సారమైన చదువు సాధించు. సారమైన చదువు సాధించవలే, అప్పుడు తరించవలే. సారమైన చదువు అంటే ఆత్మజ్ఞానపరమైన చదువు, ధ్యానం అనే చదువు, శ్వాస మీద ధ్యాస అనే చదువు. మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ ఫర్టైల్ ఎడ్యుకేషన్. చదువగలరు లోని సారమెరుంగరు. చదువుల ఫలమదేమి సారమేమి. సారమైన చదువు సాధించు కాళికామ హంస కాళికామ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరొక చక్కటి పద్యమును మనకు అందిస్తున్నారు. విందాం. ఆయన దగ్గర ఎంతెంతందో అంతంత మనం లాగేద్దాం, సారము పీల్చేద్దాం, ఆత్మ జ్ఞానాన్ని రోలుదాం. ఏ గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు, గంగ పుష్కరాలు ఎక్కడ మునిగినా లాభం లేదు అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏ తీర్థం యొక్క, ఏ నది యొక్క పానం చేసినా లాభం లేదంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఏ మంత్రములోనూ తంత్రంలోనూ ఏమీ కూడా మహిమ లేదు అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. గుణము కుదరాలి అంటున్నాడు. తమో గుణం పోయి రజోగుణం రావాలి, రజోగుణం పోయి సాత్వికము, సాత్వికం పోయి శుద్ధ సాత్వికము, శుద్ధ సాత్వికం పోయి నిర్గుణం. అదే గుణం కుదరడం అంటే స్నానమందులేదు లేదు 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 లేదు. స్నానమందు లేదు, పానమందు లేదు. మంత్రతంత్రములను మహిమ లేదు, మహిమ లేదు.
మంత్రతంత్రములను లేదు పానమందు లేదు మంత్రతంత్రములను మహిమ లేదు 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 లేదు. ఎన్ని మంత్రాలు చెప్తుంటాము. ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ మాలికీ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఎన్ని మంత్రాలు చెప్పినా నాలిక ఘోషే తప్ప ఆత్మ యొక్క సంతృప్తి ఉండునా మై డియర్ ఫ్రెండ్స్? స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములను మహిమ లేదు. మంత్రమన్న మన నాథ త్రాయితే ఇది మంత్ర, తంత్రమన్న తనుదాత త్రాయితే ఇది తంత్ర. తనువుతో ఏది చేసినా మనస్సుతో ఏది చేసినా అది ఆత్మకు అంటదు, ఆత్మకు లభించదు, ఆత్మకు తృప్తి లభించదు. మోక్షము రాదు, ముక్తి రాదు, కైవల్యం రాదు, లిబరేషన్ రాదు, సాల్వేషన్ రాదు మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నాడు వీర బ్రహ్మేశ్వరం. తనువుతో ఏది చేయరాదు, మనసు ఏది చేయరాదు. తనువును నిలకడ చేయవలే, మనసును నిలకడ చేయవలే, ఆత్మ ప్రజ్వలము గావించవలే. కనుక స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములను మహిమ లేదు గుణము కుదిరనేని ఘనయోగి తాను గుణము కుదిరనేని ఘనయోగి తాను కాళిదామ హంస గుణము కుదిరనేని పనికి మాలిన తమో గుణం పోలే పనికొచ్చే రజోగుణం ఉండవలే. పనికి మాలిన రజోగుణం పోలే పనికొచ్చే సాత్వికం ఉండవలే. పనికి రాని సాత్వికం పోలే పనికొచ్చే నిర్గుణం ఉండవలే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. శరీరవాన్గా ఉండకూడదు, మనోవాన్గా ఉండకూడదు, ఆత్మవాన్గా ఉండవలే. అప్పుడే బుద్ధిమాన్గా ఉండు అని చెప్తున్నాడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. కనుక గుణము మార్చుకొనవలే, గుణము మార్చుకొనవలే, గుణము మార్చుకొనవలే. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్, ఇంకొక చక్కటి పద్యరత్నమును మనం శ్రవణం చేద్దాం. ఇలకు దిగడి వేళ ఇలకు దిగడు వేళ కులమెవ్వరికి లేదో లేదో. ప్రతి ఒక్కడు శూద్రుడు, నేను వైశ్యుడు, నేను క్షత్రియుడు, నేను బ్రాహ్మణ అనుకుంటున్నాడు. పిచ్చోళ్ళారా, కులం ఎవరికీ లేదు. పైనుంచి ఈ ఇలకు దిగి వచ్చేటప్పుడు ఎవరికీ కులం లేదు. ఇలకు దిగడు వేళ కులమెవ్వరికి లేదు మొదలు శూద్రుడు గను పుట్టువందు శృతులు చదువు వెనుక శూద్రుండ విప్రుండం కాళికాంబహంస ప్రతి ఒక్కడు పుట్టినప్పుడు ఇక్కడ శూద్రుడే. జన్మనా జాయతే శూద్ర. కనుక ఇక్కడ శూద్రుడు ఆత్మజ్ఞానం సాధిస్తే విప్రుడవుతాడు, బ్రాహ్మణుడు అవుతాడు. సాధించకపోతే అందరూ శూద్రులే. తల్లి కడుపుకు పుడితే ఎవడూ బ్రాహ్మణుడు కాదు, ఎవడూ వైశ్యుడు కాదు, ఎవడూ క్షత్రియుడు కాదు. క్షాత్రము సంపాదిస్తే క్షత్రియుడు, తృప్తిని సంపాదిస్తే వైశ్యుడు, ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే బ్రాహ్మణుడు అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, కులం అనేది మన గుణము ద్వారా వస్తుంది కానీ పుట్టుక ద్వారా రానే రాదు. పుట్టుక ద్వారా అందరూ శూద్రులే, అందరూ శూద్రులే.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఈరోజు మనం తలుచుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం, అదృష్టవంతులమవుతున్నాం, ముక్త పురుషులమవుతున్నాం, భాగ్యవంతులమవుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, కులమనేటి తెగులు కొంపలు కూల్చునో, కొంపలు కూల్చునో. కులమనేటి తెగులు కొంపలు కూల్చును, చలమనేటి తెగులు సాగు తెచ్చు. చలము అంటే చంచలమైన మన మనస్సు. ఒక దగ్గర ఉండదు కదా ఒక పని చేయడానికి. ఒక పని చేస్తుంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఆఫీస్లో ఉంటే ఇంట్లో ఉంటుంది మనసు, ఇంట్లో శరీరం ఉంటే ఆఫీస్లో ఉంటుంది మనసు. ఎంత చంచలమో మనసు, అదే మనకి చావు తెచ్చుకొస్తుంది. కులమనేటి తెగులు కొంపలు కూల్చును, చలమనేటి తెగులు సాము తెచ్చు. కులము చలము చంపు గురుడైన విప్రుడు, కులము చలము చంపు గురుడైన విప్రుడు. కాళికాంబ హంస కాళికాంబ. గురుడైన వాడు, విప్రుడైన వాడు, ద్విజుడైన వాడు, ఆత్మజ్ఞాని అయిన వాడు అందరి యొక్క కులాన్ని చంపుతాడు, చలాన్ని చంపుతాడు. వాడి యొక్క జన్మస్థితి హీనస్థితి అనుకుంటాడు, దాని నుంచి దాన్ని తొలగజేస్తాడు. చంచలమైన మనస్సును అచంచలం చేస్తాడు. శ్వాస మీద ధ్యాసాన్ని, ధ్యాన పద్ధతిని నేర్పడం ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. మాటకేమి ఫలము. పనికిరాని మాటలకు ఏం ఫలం ఉంటుంది? ధ్యానం చేయని వాళ్ళకి, ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి ఏమి మాటలు మాట్లాడతారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. మనసు నిల్ప తేట మాట దొరకు, తేట మాట దొరుక దేవతామూర్తియౌ. కాళికాంబ హంస కాళికాంబ. ఎవడి నోట్లోంచి ఎప్పుడైతే సరైన మాటలు వస్తాయో, సరైన వాక్క్షేత్రం ఉంటుందో వాడే దేవతామూర్తి. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు? వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైల్ ద పర్సన్, వాట్ కమ్స్ అవుట్ టు ద మౌత్ దట్ డిఫైల్ ద పర్సన్. నోటిలోకి ఏది వెళ్తుందో అది మనల్ని చెడుపు చేయదు. నోటిలోంచి ఏది బయటకు వస్తుందో అదే ఆత్మను చెడుపు చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతామూర్తియౌ. కాళికాంబ హంస కాళికా. ఆశలున్న వారికి అది ఏది అంటదో అంటదో అంటదో. ధనాశ ఉన్న వారికి, పదవి యొక్క ఆశ ఉన్న వారికి ఆత్మజ్ఞానం అంటుతుందా? ఆశలున్న వారికి అది ఏది అంటదో అంటదో అంటదో. ఆశలుడుగా
కలుగు ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి. ఆశలున్నవారి కది ఏది అంతదు ఆశలుడుగా కలుగు ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి కలుగా నంగును పరమాత్మ కాళిగమ 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 హంస కాళిగమ. చదువుకున్న ఫలము కుదురైన వినయము వినయ ఫలము వేద వేదియగుట. మనిషి చదువుకున్నాడు అంటే నిదర్శనం ఏమిటి? వినయమే, వినమ్రతే. విద్య దదాతి వినయం అని చెప్పారు కదా. Education should give you humility, my dear friends. Where there is no humility, there is no education whatsoever. చదువుకున్న ఫలము కుదురైన వినయము వినయ ఫలము వేద వేదియగుట. ఎవడైతే వినయముగా ఉంటాడో వాడు వేదవేది అవుతాడు. అంటే తనకు తెలుసుకోలేనివి తెలియనివి తెలుసుకుంటాడు. వేదమనగా శృతి, ఇతర లోకం నుంచి మనకు ప్రవహించే జ్ఞానం, దాన్ని తెలుసుకుంటాడు, వేదవేది అవుతాడు. చదువుగోన ఫలము కుదురైన వినయము వినయ ఫలము వేద వేదియగుట. వేద వేది ఫలము విశ్వము తానౌట. కాళికాంబ హంస కాళిక. వేదవేది ఫలము విశ్వము తానౌట. ఎవడైతే ధ్యానం చేసి అతీంద్రియ జ్ఞానము దివ్య చక్షువుతో జ్ఞానము సంపాదిస్తాడో వాడు సర్వము తానవుతాడు. అహం బ్రహ్మాస్మి అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, అదే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నిజస్థితి, జీసస్ యొక్క నిజస్థితి, మరి ఆది శంకరాచార్యుల వారి నిజస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, కోతి పిల్లరీతి. కోతి పిల్ల అంటే మీకు తెలుసు, తన తల్లిని పట్టుకుని తాను అన్ని చెట్లకు ఎగురుతుంది. తల్లి ఏమీ కేర్ తీసుకోదు, తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. వదిలిపెట్టేస్తే పిల్ల చచ్చిపోతుంది. గురువుని శిష్యుడు అలాగే పట్టుకోవాలని చెప్తున్నాడు. కోతి పిల్లరీతి గురువుతో శిష్యులకును సొంత చేటు రాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుతురు. ఎవడైతే గురువుని నమ్మడో, గురువుని ఆశ్రయించడో, గురువు యొక్క పాలనను స్వీకరించడో వాడు దుమ్ము పాలవుతాడని ఎంత పచ్చిగా చెప్పాడో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. కోతి పిల్లలాగా ఉండాలి శిష్యుడు, గురువుని అంటి పెట్టుకుని ఉండవాలి. అప్పుడు ఎంతైనా సాధిస్తాడు, ఏమీ చేటు రాదు అంటున్నాడు. కోతి పిల్లరీతి గురువుతో నుండిన శిష్యులకును సొంత చేటు రాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుతురు.
కాళికాంబహంస కాళికాంబ. అన్ని మతాలలోని సారము ఏకమే. అన్నిటినీ గ్రహించవలే, ఐకమత్య మార్గమును అనుసరించవలే. అల్పమైన పనులు మాని పరస్పరము ప్రేమించుకునవలే అంటున్నాడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి. సర్వమతములందు సారము గ్రహించి గ్రహించి సర్వమతములందు సారము గ్రహించి ఐకమత్య మార్గమనుసరించి క్రించుతనము మాని ప్రేమించుకొనమేను కాళికాంబహంస జనన మరణ దుఃఖ సాగరమున నుండి పరమ పదము చేర్చు గురువరుండు గురువరుండు గురువరుండు. గురువు శరీరంలో కనబడుతున్నాడు కానీ జన్మ మరణాలు తాను ఉన్నాడు కానీ జన్మ మరణాలు దాటినవాడు ఆయన. ఇతరుల కోసం తాను జనన మరణాల్లో వచ్చినవాడు, నవ్వుకుంటూ జీవిస్తున్నవాడు. జనన మరణ దుఃఖ సాగరమున నుండి పరమ పదము చేర్చు గురువరుండు నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవం కాళికాంబహంస కాళికాంబ. గురువు ప్రత్యక్ష దైవం అంటున్నాడు. తాను ధరించిన అయినా శరీరధారి అండి, ఇతర శరీరధారులకు మార్గం చూపడం కోసము శరీరధారి అయ్యాడు కానీ అతనికి ఏ శరీరము లేదు, ఏ జన్మ లేదు, ఏ కర్మ లేదు అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ధర్మరహితుల తాత్కాలికముగా భోగభాగ్యములను పొందవచ్చు. ధర్మం చేయని వాడంతా తాత్కాలికంగా మేము చాలా బాగున్నాం అనుకుంటారు, అందరూ అనుకుంటారు వాడు ఎంత బాగున్నాడో అని చెప్పేసి. కానీ వాడి లోపల చూస్తే ఎంత కులిపోయి ఉంటాడో, వాడు ఎంత బాధలను ఆత్మపరంగా అనుభవిస్తున్నాడో లెక్కే లేదు, లెక్కే లేదు, లెక్కే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ధర్మరహితుల తాత్కాలికముగా భోగభాగ్యములను పొందవచ్చు. ఆత్మలోని బాధ అంతలేందెను కావు, ఆత్మలోని బాధ అంతలేందెను కావు. కాళికాంబహంస కాళికాంబ. భుజము కాల్చుకున్న భుజముపై జందెపు ప్రోగు వేసికున్న ముక్తి రాదు, ముక్తి రాదు, ముక్తి రాదు. చేతుల మీద ముద్రలు వేసుకుంటే, భుజం మీద జందెపు ప్రోగు వేసుకుంటే ముక్తి వస్తుంది అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు కదా, ఎంతటి పిచ్చోళ్ళు. ఆహాహా, ఏమి వైపరీత్యము. భుజము కాల్చుకున్న
భుజముపై జందెపు ప్రోగు వేసికున్న ముక్తి రాదు నేను మేనులోన నేనరింగిన ముక్తి నేను మేనులోన నేనరింగిన ముక్తి. ఈ మేనులో ఒక నేనుంది, ఆ నేనులో మరొక నేనుంది. అది తెలుసుకున్నప్పుడు ముక్తి నాయన. మేను లోపల అహంకారం అనే జీవుడు అనే నేనున్నాడు. ఆ జీవుడి లోపల అహంకారం అనే జీవుడి లోపల సర్వాత్మ అనే మరొక నేను ఉన్నది. ఆ నేను తెలుసుకుంటే ముక్తిరా నాయన అంటున్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఎంత చక్కగా సెలవిచ్చాడు ఆయన. సాటి మానవునకు సాయం పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కు నీడిన బ్రతుకు చక్కబడబోదు. సాటి మానవుడికి మనం సాయం చేయాలి కానీ ఏవో నల్లరాళ్ళు తెల్లరాళ్ళు ఎర్రరాళ్ళు తీసుకొచ్చి గూడులు కట్టి మొక్కులు పెడితే బ్రతుకు చక్కబడుతుందా? సాటి మానవునకు సాయం పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మృక్కు నీడిన బ్రతుకు చక్కబడబోదు. కాళియాంబ హంస కాళికాంబ ఆటవికులకెల్ల అంటే నాగరికత లేని, చదువు రాని, ఆత్మజ్ఞానం లేని, బుద్ధి లేని వారందరికీ ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వం బోధ చేసి పూర్ణ పురుషులుగాను తీర్చిదిద్దువార దేవతామూర్తులు. ఆటవికులకెల్లా అధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగాను తీర్చిదిద్దువారే దేవతామూర్తులు. ఆహాహా, పిరమిడ్ మాస్టర్లందరూ దేవతామూర్తులు కదా. అందరికీ హింస చోడో హంస పోకడో అని చెప్తున్నారు కదా. శ్వాస మీద ధ్యాసంతరం చెప్తున్నారు కదా. పిచ్చి పిచ్చిగా పనికిరాని మాటలు మాట్లాడద్దంటున్నారు కదా. కళ్ళు రెండూ మూసుకుని గంటలు గంటలు ధ్యానం చేయమని చెప్తున్నారు కదా. వీరే కదా దేవతామూర్తులు. చాలా కలదు హింస హింస, చాలా కలదు హింస సంసారమందున పసిడియందు హింస ప్రబలియుండు. పసిడి అంటే బంగారము, డబ్బు. ఎవడు డబ్బు వెనకట పడతాడో, బంగారం అంటే పడతాడో, మరి ఎంత హింస చేస్తాడో ప్రబలి ఉంటుంది వాడి దగ్గర. చూశారు? చాలగలదు హింస సంసారమందున. ఎంత హింస ఉందో ఈ ప్రపంచంలో, అంతా హింసమయమే కదా. పసిడియందు హింస ప్రబలియుండు. జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, ఒక ఒంటె ఒక సూది బెజ్జల నుంచి పోవచ్చునేమో కానీ ఒక ధనవంతుడు ముక్తి మార్గంను పొందలేడు కదా అంటున్నాడు. దానినే వీర బ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్పాడు. పసిడి యందు హింస ప్రబలియుండు. చాలగలదు హింస సంసారమందున పసిడి యందు హింస ప్రబలియుండు. హింస చేతునన్న నికముక్తి లేదయా. హింస చేతునన్న నికముక్తి లేదయా. కాళియాంబ హంస
పరశరీరములను స్వశరీరమాట్లుగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపబోడు, హింస సలుపబోడు. పరశరీరములను స్వశరీరమాట్లుగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపనట్టి ఇంగితాయుడే బ్రహ్మ హంస హింస సలుపనట్టి వాడే ఇంగితజ్ఞుడే, అలాంటి మాస్టరే బ్రహ్మ. హింస చోడో హంస పకడో, హింస చోడో హంస పకడో అని వెలుగెత్తి ఘోషిస్తున్నాయి కదా పిరమిడ్ ధ్యాన కేంద్రాలన్నీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి హింసను వదిలిపెట్టేసేయండి, హంసను పట్టుకోండి, హింసను వదిలిపెట్టేయండి, హంసను పట్టుకోండి, హింసను వదిలిపెట్టేయండి, హంసను పట్టుకోండి. హింస అంటే మాంస భక్షణ, జంతు వధ, మాంస భక్షణ. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడాను ఏ యొక్క జంతువును చంపరాదు. జంతు ప్రపంచము మన తోటి సోదరులు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడాను మాంసం తినేవాడు. కోడి, మేక, చాప, రొయ్య, రామచంద్ర ఎంత నికృష్టులు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. జీవులను వధించి జీవికి వేసెనా, జీవులను వధించి జీవికి వేసెనా, జీవదోషములను చిక్కుబడును, జీవహింస వేద, జీవహింస చేత చిక్కునా మోక్షంబు, జీవహింస చేత చిక్కునా మోక్షంబు. హంస జీవులను వధించి జీవికి వేసిన జీవదోషములను చిక్కువడును, జీవహింస చేత చిక్కునా మోక్షం. రామచంద్ర, ఏ మనుషులో ఏం రాక్షసులు. గుళ్ళకెళ్తారు, చికెన్లు తింటారు, మసీదుకి వెళ్తారు, మటన్లు తింటారు. రామచంద్ర, వీళ్ళక మానవత్వం ఇదంతా రాక్షసులు. ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంత విస్తారముగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి, శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ యొక్క విశేషమైన ప్రబోధములను మనం ఎంత చక్కగా శ్రవణం చేశాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, సకల వేద సారము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మతం, సకల మతముల సారము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క బోధ, సకల ధ్యాన శాస్త్ర సారము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అభిమతము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ అనుభవములే వారి యొక్క జీవితానికి దర్పణం. వారు ఎంత కుంఠిత ధ్యాన సాధన చేసి చివరికి సజీవ సమాధి చెందారు అంటే శరీరముగా. మరి వారు ఒక గృహములో దిగి పైన తన తల మీద తలుపు మూయించేశారు, రాళ్ళు పెట్టించుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందరూ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలోని ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠాన్ని దగ్గర పోయి అక్కడ ధ్యానం చేయండి. అక్కడే ధ్యానం చేయక్కర్లేదు, మీ ఇంట్లో ధ్యానం చేయండి. సకల గురువులు మీ దగ్గరకు వస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీసు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కేంద్రము. ఈరోజు మనమందరము
ఆత్మజ్ఞాన సారాన్ని గ్రహించాము. ప్రతి ఒక్కళ్ళము ధ్యానము చేతుముగా అందరూ దివ్య దృష్టి సంపన్నులం అవుదముగా, మనము కూడా జగద్గురువులం అవుదముగా. ధ్యానాంధ్రప్రదేశ్ 2004 సంవత్సరం కల్లా వచ్చుగాక. ధ్యాన భారతం 2008 సంవత్సరం కల్లా వచ్చుగాక. ధ్యాన జగత్తు ధ్యాన ప్రపంచం 2012 సంవత్సరాల కల్లా వచ్చుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్.